హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? అందరూ హ్యాపీగా ఉండాలి. అలాగే మీ హెల్త్ బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రీడింగ్ మ్యారేజ్ అయిన వాళ్ళకి, మ్యారేజ్ అవ్వని వాళ్ళకి, అలాగే వేరే అదర్ రిలేషన్స్, ఏ రిలేషన్స్కైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. ఆర్ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్పై నా నంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. ఈరోజు రీడింగ్ మీ పార్ట్నర్ మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారా లేదా? మీ పార్ట్నర్ ఉద్దేశం ఏమిటి మీ గురించి? ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు. మనకి మీ పర్సన్ అయితే ఏదో విషయంలో అయితే నిర్ణయం తీసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నట్టుగా మనకైతే కనిపిస్తుంది. మనకు మళ్ళీ అదే కార్డ్ వచ్చింది. మీ పర్సన్ని మీరు ఫాస్ట్లో మ్యారేజ్ గురించి కమిట్మెంట్ అడిగినట్టుగా అయితే తెలుస్తుంది. మీరు మీ పార్ట్నర్ని ఎప్పుడైతే మీరు కమిట్మెంట్ అడిగారో మీ పర్సన్ వెంటనే మీ రిలేషన్ అయితే బ్రేక్ చేశారు సడన్గా. ఎందుకంటే మీకు కమిట్మెంట్ ఇస్తే మీ పర్సన్ తన లైఫ్లో ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో, అంటే ఆల్రెడీ తన లైఫ్లో అయితే థర్డ్ పర్సన్ అయితే ఉన్నారు. మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అంటే తను ఆల్రెడీ వేరే రిలేషన్లో ఉండడం వల్ల మీకు కమిట్మెంట్ ఇవ్వకపోవడం. అంటే ఇక్కడ నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిన రిలేషన్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు కొంతమందిలో. మీరు ఎప్పుడైతే మ్యారేజ్ విషయంలో కమిట్మెంట్ అడిగారో మీ పార్ట్నర్ వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించారు, తన కెరియర్ గురించి కూడా ఆలోచించుకుని మీకైతే మీ పార్ట్నర్ అయితే కమిట్మెంట్ అయితే ఇవ్వలేదు. మ్యారేజ్ విషయంలోని కమిట్మెంట్ మీరు అడగడం వల్ల మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ని సడన్గా బ్రేకప్ అయితే చేశారు. అలాగే ఆల్రెడీ మీ పార్ట్నర్ లైఫ్లో వేరే థర్డ్ పర్సన్ ఉన్నప్పుడు మీ పార్ట్నర్ ఏం చేశారంటే మీకు కమిట్మెంట్ ఇస్తే తను బ్యాలెన్స్ చేసుకోలేను అని అనుకుని మీ రిలేషన్కి మీ పార్ట్నర్ అయితే కమిట్మెంట్ ఇవ్వలేక బ్రేక్ చేశారు. కొంతమందిలో అయితే అలా కూడా మనకైతే కనిపిస్తుంది. అలాగే మ్యారేజ్ అయిన వాళ్ళకైతే మీ పార్ట్నర్ మీ రిలేషన్ విషయంలో అయితే స్టెబిలిటీ లేకుండా ఎప్పుడు ఏదో ఒక ఇష్యూస్ మీ ఇద్దరి మధ్యన రావడం, కానీ మీ పార్ట్నర్ మీతో గొడవలు పడి మీ నుంచి దూరంగా వెళ్ళిపోవడం, మళ్ళీ మీ రిలేషన్లోకి రావడం, ఇలా స్టెబిలిటీ లేని రిలేషన్ అయితే పాస్ట్లో అయితే ఉంది. బట్ మీ పార్ట్నర్ ఏమిటంటే తను మీరు ఉండగా వేరే అదర్ పర్సన్కి అట్రాక్షన్ అయ్యి మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ విషయంలో స్టెబిలిటీ ఇవ్వలేదు అని కొంతమందికి అయితే మనకైతే తెలుస్తుంది. పాస్ట్లో అయితే మీ రిలేషన్ విషయంలో ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే జరిగాయి. కొంతమందికి అయితే రీసెంట్గానే జరిగినట్టుగా కూడా కనిపిస్తుంది. కొంతమందికి చాలా ఇయర్స్ నుంచి కూడా ఒకరికి ఒకరు దూరంగా ఉండడం కానీ మనకైతే కనిపిస్తుంది. పాస్ట్లో మీ పర్సన్ ఏంటంటే మంచి చెడు ఏమీ ఆలోచించకుండా ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. మీ రిలేషన్ నుంచి దూరంగా వెళ్ళిపోవడం, మిమ్మల్ని దూరం పెట్టడం, మీ రిలేషన్ని సడన్గా మీరు కమిట్మెంట్ అడగగానే బ్రేకప్ చేసాడు. ఇలాంటివి అయితే చేశారు. ఫాస్ట్లో మీ పర్సన్ అయితే కరెక్ట్ డిసిషన్ అయితే తీసుకోలేదు. తను ఆ టైంలో
ఒకవైపు తన మనసైతే నువ్వు చేస్తుంది రాంగ్, నువ్వు నిన్ను నమ్మిన పార్ట్నర్ని నువ్వు మోసం చేస్తున్నావు, నువ్వు చేస్తుంది రాంగ్ అని చెప్పి ఒకవైపు అయితే తన మనసు చెబుతున్నా కూడా వినకుండా, ఇక్కడ చూస్తున్నారు కదా వైట్ యానిమల్స్, ఎవరికైనా కూడా రెండు మనసులు ఉంటాయి. అది ఒకటి మనకు మంచి చెప్తే, ఒకటేమో మనకు అది చెడు చెప్తుంది. అప్పుడు మనం మంచి మనకి ఏదైతే చెప్తుందో అది మనం విని అది చెయ్యాలి. కానీ మీ పార్ట్నర్ ఏం చేశారంటే పాస్ట్‌లో తనకు మంచి చెప్పినా కూడా అది వినకుండా చెడు చెప్పే వైపు అయితే వెళ్ళారు. వెళ్ళి మీ రిలేషన్ అయితే బ్రేకప్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు ఫాస్ట్‌లోని. బట్ అప్పుడు తన మనసైతే తన అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది కదా! అది చెప్తూనే ఉంది నువ్వు చేస్తుంది తప్పు, నిన్ను నమ్మిన వ్యక్తిని నువ్వు మోసం చేస్తున్నావు అని చెప్తున్నా కూడా అవేమీ పట్టించుకోకుండా మూర్ఖత్వంతో మీ పార్ట్నర్ ఏం చేశారంటే మీ రిలేషన్‌ని బ్రేక్ చేసేశారు. ఇప్పుడు మీ పర్సన్ లైఫ్ ఎలా ఉందంటే, తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో థర్డ్ పర్సన్స్ ఉన్నారు కదా! ఆ థర్డ్ పర్సన్స్ ఇప్పుడు మేబీ మ్యారేజ్ అయ్యి మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయిన తర్వాత మీ పర్సన్ వేరే వారి లైఫ్‌లోకి వెళ్లారు కదా! థర్డ్ పర్సన్. అలాంటి థర్డ్ పర్సన్ తోటి మీ పార్ట్నర్ అయితే సెట్ అవ్వలేకపోతున్నారని చెప్పి మనకైతే అర్థమవుతుంది. కొంతమందికైతే మన ఫ్యామిలీ గురించి ఆలోచించి మిమ్మల్ని దూరం పెట్టినా, లేదంటే థర్డ్ పర్సన్ గురించి ఆలోచించి మిమ్మల్ని దూరం పెట్టినా కూడా, మీ పర్సన్ ఇప్పుడైతే తన లైఫ్‌లో ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో, లేదంటే తన లైఫ్‌లో ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో, వాళ్ళని మీ పార్ట్నర్ అయితే ప్రెజెంట్ అయితే బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే. ఎందుకంటే పాస్ట్‌లో తనకి వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళేటప్పుడు ఒక ఎక్సైట్‌మెంట్‌గా, ఒక థ్రిల్లింగ్‌గా ఫీల్ అయ్యి వాళ్ళ లైఫ్‌లోకి వెళ్లారు. అలాగే మీ నుంచి దూరం అయిపోతే వాళ్ళ ఫ్యామిలీ చెప్పినట్టు వినడం కానీ, తన కెరియర్ బాగుంటుందన్నట్టు తనకి తనే ఫీల్ అయిపోయి మీకు కమిట్మెంట్ ఇస్తే తన కెరియర్ ఏమైనా ఇబ్బంది అవుతుంది, తన కెరియర్‌కి సపోర్ట్ అందదు. ఈ విధంగా కొన్ని ఆలోచించుకొని మీ పార్ట్నర్ తన ఫ్యామిలీ మాటలు విని మీకు దూరం అవ్వడం కానీ, ఇలాంటివైతే జరిగాయి కదా! ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే తన లైఫ్‌లో ఫ్యామిలీ ఉన్నా, లేదంటే థర్డ్ పర్సన్ ఉన్నా, వీళ్ళని ఎవరిని కూడా మీ పార్ట్నర్ అయితే బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాడు. అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నాడు ప్రెజెంట్ అయితే మీ పార్ట్నర్. ఇక్కడ నేను ఫీమేల్ గనక నేను డూ అనేస్తున్నాను. బట్ మీరు మేల్ అయితే ఫీమేల్ అని అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి మీరు అర్థం చేసుకోండి. ఇక్కడేంటంటే మీ పార్ట్నర్ సిట్యుయేషన్ అయితే అసలు ఏమీ బాలేదు. ఇప్పుడు థర్డ్ పర్సన్‌కి తినకి కూడా అసలు సెట్ అవ్వట్లేదని చెప్పి మనకైతే అర్థమవుతుంది. ఎందుకంటే తన లైఫ్‌లో థర్డ్ పర్సన్ అంటే తను వేరే రిలేషన్‌లోకి వెళ్ళడం కానీ, లేదంటే మీ పార్ట్నర్‌కి అంత ఇంపార్టెంట్ ఇవ్వకుండా తన గురించి తను ఆలోచించుకోవడం కానీ, లేదంటే మీ పార్ట్నర్‌ని చాలా టార్చర్ అయితే పెట్టడం ఇలాంటివైతే జరుగుతున్నాయి. ఎందుకంటే మీ పార్ట్నర్‌కి ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తనైతే చాలా టార్చర్ అయితే చూపిస్తున్నట్టుగా మనకైతే కనిపిస్తుంది. ప్రతి విషయాన్ని కూడా మీ పార్ట్నర్‌ని తప్పుపట్టి, తను ఏది చేసినా కూడా అది తప్పని చెప్పి మీ పార్ట్నర్‌తో ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తనైతే గొడవలు పెట్టుకోవడం కానీ, మీ పార్ట్నర్‌కి మనశ్శాంతి లేకుండా చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. బట్ ఇప్పుడు మీ పార్ట్నర్ ఏంటంటే తన దగ్గరైతే ఉండలేకపోతున్నారనే చెప్పాలి. ఎందుకంటే తన దగ్గర ఉంటే తనకి ఒక బంధించేసినట్టుగా ఫీల్ అయిపోతున్నారు. తనలో తనే బంధించుకున్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. మీ పార్ట్నర్ దాని నుంచి బయటపడాలని చెప్పి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీ పార్ట్నర్ మీ వాల్యూ ఏంటి? మీరు ఎలాంటి వారు? మీ పార్ట్నర్‌కి బాగా అర్థమైంది. మీ పర్సన్‌ని మీరు ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టలేదు. ఏ విధంగా కూడా టార్చర్ అయితే మీరు పెట్టలేదు. మీ వల్ల మీ పార్ట్నర్‌కి ఎటువంటి ఇబ్బందులు కూడా పాస్ట్‌లో కలగలేదు. మీరు మీ పర్సన్ ఏది చెప్తే అదే వినేవారు. తనకు నచ్చినట్టే మీరైతే బిహేవియర్ చేసేవారు. అలా చేసినా కూడా పాస్ట్‌లో మీ పార్ట్నర్ మిమ్మల్ని ఏదో రకంగా మాటలు అనడం కానీ, మిమ్మల్ని తన మాటలతో బాధపెట్టడం కానీ, ఇలాంటివి చేసేవారు. బట్ ఇప్పుడు తన లైఫ్‌లో ఎవరైతే ఈ థర్డ్ పర్సన్ ఉందో, తను మీ పార్ట్నర్‌ని ప్రతి విషయానికి కూడా టార్చర్ చూపించడం. అవసరం ఉన్నా, అవసరం లేకపోయినా మీ పార్ట్నర్‌తో ఎక్కువగా మనీ ఖర్చు పెట్టడం, తనకి మనీ పరంగా ఇబ్బంది కలిగేలాగా చేయడం. ఇలాంటివైతే చేస్తున్నారు. ఇప్పుడు మీ పార్ట్నర్ ఏంటంటే తనకి మనీ పరంగా ఇబ్బంది ఉంది. అలాగే తనకి థర్డ్ పర్సన్‌తో మనశ్శాంతి కూడా లేదు.
తనకు నచ్చినట్టు ఉంటూ, తను ఏది చేయమంటే అది చేస్తూ, మీ పార్ట్నర్ అయితే నరకం చూస్తున్నారు అని మనకైతే అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ వ్యక్తి ఈ బరువును మొయ్యలేక మోస్తున్నాడు. దీన్ని దించేసుకోవాలి, దీని నుంచి బయటకొచ్చేయాలని చెప్పి ట్రై చేస్తున్నాడు. బట్ ఇక్కడ అవ్వట్లేదు. ఆ అవకాశం తనకి రావట్లేదు. అలాగే ఇప్పుడు మీ పార్ట్నర్ సిట్యుయేషన్ కూడా అలాగే ఉంది. కొంతమంది మ్యారేజ్ అవ్వలేని వాళ్ళకి మీ పార్ట్నర్ కమిట్మెంట్ ఇవ్వకుండా మ్యారేజ్ విషయంలో మిమ్మల్ని దూరం పెట్టారు కదా! ఇప్పుడు మీ పార్ట్నర్ ఏంటంటే తను ఫ్యామిలీ కెరియర్ గురించి ఆలోచించే కదా మిమ్మల్ని దూరం పెట్టారు. బట్ ఇప్పుడేంటంటే తన సిట్యుయేషన్ ఎలా ఉందంటే తను ఏ కెరియర్ గురించి ఆలోచించి మిమ్మల్ని దూరం పెట్టారు. ఆ కెరియర్ మీ పార్ట్నర్‌కైతే అందుతుందో లేదో అనే సిట్యుయేషన్‌లో అయితే ఉందనమాట. తను ఏదైతే అనుకున్నారో కెరియర్ విషయంలో మంచి పొజిషన్‌కి రావాలి. ఈ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీతో ఉంటే తనకి కెరియర్ విషయంలో అంత సపోర్ట్ ఉండదు. తనకంత బాగోదు. ఎందుకంటే తన ఫ్యామిలీ మీ రిలేషన్‌ని అయితే యాక్సెప్ట్ చేయదు. ఈ విధంగా కొన్ని మీ పార్ట్నర్ అయితే అనుకుని మీకైతే కమిట్మెంట్ ఇవ్వడానికి ఆలోచించారు. ఇవ్వలేదు కూడా కొంతమందికైతే. ఎందుకంటే బ్రేక్ చేసేసారు. మీరు ఎప్పుడైతే కమిట్మెంట్ అడిగారో అప్పటి వరకు మీతో బాగానే ఉండి కూడా మీ పార్ట్నర్ వెంటనే మీ రిలేషన్‌ని బ్రేక్ చేసేసారు. అలాగే కొంతమందికి మీతో ఉంటూ మీ పార్ట్నర్ తన కెరియర్ గురించి వేరే వారి లైఫ్‌లోకి వెళ్ళడం కూడా మనకైతే ఇక్కడ కనిపిస్తుంది. అన్‌మ్యారీడ్ వాళ్ళకి. ఇలా ఎప్పుడైతే మీ పార్ట్నర్ తన కెరియర్ గురించే ఎక్కువగా ఆలోచించి, దానికే ఎక్కువగా ఇంపార్టెంట్ ఇచ్చి, మిమ్మల్ని దూరం పెట్టారో, ఇప్పుడు తన కెరియర్ కూడా తనకి బాగుంటుందో లేదో, తను ఏదైతే అనుకున్నారో అది జాబ్ అవ్వచ్చు, లేదంటే బిజినెస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది మీ పార్ట్నర్‌కి జరుగుతుందో లేదో అనే సిట్యుయేషన్‌లో ఉందనమాట. అలాంటి డౌట్‌లో ఉంది. అది జరుగుతుంది అని ప్రాపర్‌గా చెప్పలేము. అలాగే జరగదు అని చెప్పలేము. అటు ఇటు కాకుండా మధ్యలో మీ పార్ట్నర్ కెరియర్ అయితే ఆగిపోయింది ప్రెజెంటు. ఇప్పుడు ఇలా ఉండడం వల్ల తన ఫ్యామిలీ నుంచి కూడా మీ పార్ట్నర్‌కి చాలా ఒత్తిడైతే ఎదురవుతుంది. తను కూడా మీ పార్ట్నర్‌ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ పార్ట్నర్‌ని కొంచెం చీప్‌గా చూడడం కానీ, అంటే తిన నుంచి మనీ పరంగా ఏమీ రాకుండా తిను కొంచెం ప్రతి విషయంలోని జాబ్స్‌కి వెతుక్కోవడం కానీ, లేదంటే బిజినెస్ విషయంలో ఏదైనా ట్రై చేయడం. మళ్ళీ అది అవ్వకపోవడం. మళ్ళీ లాస్‌లోకి రావడం. ఏదైనా జాబ్‌కని ట్రై చేయడానికి వెళ్తే అక్కడ అది సెట్ అవ్వకపోవడం. ఇలాంటివి ఎప్పుడైతే జరుగుతున్నాయో తన ఫ్యామిలీ నంబర్‌లో కూడా మీ పార్ట్నర్ అయితే కొంచెం చీప్ అయిపోయారు, చులకనైపోయారనే చెప్పి తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా మీ పార్ట్నర్‌ని ఎగతాళిగా మాట్లాడడం కానీ, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఇంకా కొంతమంది అదర్ పర్సన్స్ ఉంటారు కదా! రిలేటివ్స్. వీళ్ళు కూడా మీ పార్ట్నర్ గురించి కొంచెం చులకనగా, ఎగతాళిగా మాట్లాడడం కానీ, ఇలాంటివైతే మొదలుపెట్టారు. ఇవన్నీ కూడా మీ పార్ట్నర్ అయితే భరించలేకపోతున్నారు. ఏ కెరియర్ గురించి నేను ఆలోచించి నా పార్ట్నర్‌ని నేను దూరం పెట్టుకున్నాను. నా ఫ్యామిలీకి వాల్యూ ఇచ్చి నా నా పర్సన్‌తో నేను నా రిలేషన్‌ని బ్రేక్ చేశాను. బట్ ఇప్పుడున్న నా సిట్యుయేషన్ అయితే అస్సల బాలేదు. ఎందుకంటే నేను చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నాను. నాకు ఇప్పుడు ప్రెజెంట్ నా ఫ్యామిలీయే నన్ను సపోర్ట్ చేయట్లేదు. నా ఫ్యామిలీయే నా ఫీలింగ్స్ నన్ను అర్థం చేసుకోవట్లేదు. బట్ నా పర్సన్ అయితే నా ఫీలింగ్స్‌ని, నా బాధని అర్థం చేసుకొని నాకు ధైర్యం చెప్పేవారు. బట్ ఇప్పుడైతే నా సిట్యుయేషన్ నాకు ధైర్యం చెప్పేవారు కూడా ఎవరూ లేరు. అన్న విషయం అయితే ఇప్పుడు మీ పార్ట్నర్‌కి బాగా క్లారిటీ వచ్చింది. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు. జెన్యూన్‌గా లవ్ చేసే నా పర్సన్‌ని నేను దూరం చేసుకొని వేరే వారి రిలేషన్‌లోకి వెళ్ళాను. లేదంటే నా ఫ్యామిలీ గురించి ఆలోచించాను. నా కెరియర్ గురించి ఆలోచించాను. బట్ ఇప్పుడు నన్ను ఎవరు కూడా అర్థం చేసుకుంటా లేదు. నన్ను ఎవరు కూడా సపోర్ట్‌గా మాట్లాడట్లేదు. నన్నందరూ కూడా చులకనగా చూస్తున్నారు అని మీ పర్సన్ అయితే ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. బయట వాళ్ళకి ఎవ్వరికీ కూడా తెలియకుండా తనలో తనే ఏడుస్తున్నట్టు కూడా కనిపిస్తుంది కొంతమంది విషయంలోని. ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్ సిట్యుయేషన్ అయితే అలాగే ఉంది. మీతో ఉంటే మీ పార్ట్నర్ కొంచెమైనా ఆ బాధ నుంచి అయితే రిలీఫ్ అయ్యేవారు. మీరు కొంచెం మీ పార్ట్నర్‌కి ధైర్యం చెప్పడం కానీ, మీ మాటలతో తనకి హోప్ పెంచడం కానీ, ఇలాంటివైతే చేసేవారు. బట్ ఇప్పుడు తన లైఫ్‌లో ఎవరున్నారో వాళ్ళందరూ కూడా మీ పార్ట్నర్‌నైతే చాలా చులకన భావంతో అయితే చూస్తున్నారు. ఇవేమి తట్టుకోలేని సిట్యుయేషన్‌లో మీ పార్ట్నర్ అయితే ఉన్నారు. ఇప్పుడు మీ పార్ట్నర్‌కి మీరు గుర్తొచ్చారు. మీరు గుర్తొచ్చి ఇప్పుడు మీరే కావాలి తనకి. ఎందుకంటే మీతో ఉంటే తనకి మనీ పరంగా సపోర్ట్ లేకపోయినా కూడా
లైఫ్లో కొంచెమైనా రిలీఫ్ అయితే ఉంటుంది అని మీ పర్సన్ అయితే తెలుసుకున్నారు అని మనకైతే అర్థమవుతుంది. మీ పర్సన్కి మీరు ఇంపార్టెంట్ ఇస్తారు. తను ఎలా ఉన్నా కూడా మనీ పరంగా ఉన్నా లేకపోయినా తనకి, లేదంటే జాబ్ ఉన్నా లేదా ఎలాగైనా కూడా మీరైతే మీ పార్ట్నర్కి వాల్యూ ఇస్తారు మీరు. బట్ వేరే పర్సన్స్ అయితే అలా కాదు. మనీ ఉంటే వాల్యూ ఇస్తారు. వేరే అదర్ పర్సన్స్ అయితే మనీ లేకపోతే మీ పార్ట్నర్ని చీప్గా చూడడం కానీ, లేదంటే తను మంచి పొజిషన్లో ఉంటే వాల్యూ ఇవ్వడం, లేదంటే తనని చులకనగా మాట్లాడడం, ఇలాంటివి అయితే చేస్తున్నారు కదా. ఇప్పుడు మీ పర్సన్కి అయితే ఆ బాధనంతా కూడా తట్టుకోలేకపోతున్నారు, మొయ్యలేకపోతున్నారు అనమాట. తన తలపైన ఎంతో బరువుని పెట్టి తను నడుస్తున్నట్టుగా అయితే ఫీల్ అవుతున్నారు. భరించలేని ఆ బాధ నుంచి నేను ఎప్పుడు బయటపడతాను అని చెప్పి మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. ఇప్పుడు మీ పర్సన్కి మీరు గుర్తొచ్చారు. మీరు మీ పార్ట్నర్ని చాలా జెన్యూన్గా లవ్ చేసేవారు కదా. ఎప్పుడు కూడా మీ రిలేషన్ విషయం గురించి ఆలోచించడం కానీ, మీరు ఫ్యూచర్ గురించి మీ పార్ట్నర్కి చెప్పడం, అంటే ఫ్యూచర్లో మనం ఎలా ఉందాం, మన దగ్గర మనీ ఎంత ఉన్నా కూడా పర్వాలేదు, అది తక్కువ ఉన్నా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, బట్ మన లైఫ్ని హ్యాపీగా గడుపుదాము, ఇలాంటివి ఎప్పుడైతే చెప్పేవారో మీరు పాస్ట్లో, ఇప్పుడు మీ పార్ట్నర్కి అవన్నీ కూడా గుర్తొచ్చాయి. నన్ను జెన్యూన్గా లవ్ చేసే నా పర్సన్ని, నన్నుగా వాల్యూ ఇచ్చే నా పార్ట్నర్ని నేను వదులుకుని ఇలాంటి వ్యక్తులతో నేను ఉన్నానా, ఇలాంటి వ్యక్తుల గురించి నేను ఆలోచించానా అన్నట్టుగా ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే బాధపడుతున్నారు. ఇప్పుడు మీ పర్సన్కి మీరు కావాలి అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే మీ దగ్గరికి వస్తేనే తను కొంచెమైనా రిలీఫ్ అవుతారు. ఆ బాధ నుంచి రియలైజ్ అవ్వగలుగుతారు. కెరియర్ గురించా, లేదంటే మనీ విషయమా, అవన్నీ పక్కన పెడితే తను ప్రజెంట్ అయితే ఆ బాధ నుంచి బయటపడాలి అంటే, కొంచెం రియలైజ్ అవ్వాలి అంటే మీ పార్ట్నర్కి మీరు కావాలి. మీ దగ్గరికి వస్తేనే తను ఆ బాధ నుంచి బయటపడగలరు అని ఇప్పుడు మీ పర్సన్కి అయితే అర్థమైంది. మీ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవడానికైతే వెయిటింగ్‌లో ఉన్నారు. మీ పార్ట్నర్ అయితే మీ దగ్గరికి వస్తున్నారు. మీ పార్ట్నర్ ఇక్కడ చూస్తున్నారు కదా. ఇక్కడ ఈ వ్యక్తి చూడండి, మీరు యెస్ అన్న రిలేషన్ విషయంలో తనని మళ్ళీ యాక్సెప్ట్ చేసినా, చెయ్యకపోయినా మీ దగ్గరికి వచ్చి పాస్ట్‌లో చేసిందంతా కూడా తప్పు, నన్ను క్షమించు, చాలా బాధపడుతున్నాను, నేను ఇప్పుడు ఈ బాధ నుంచి బయటికి రావాలి అంటే నువ్వే నన్ను ఈ బాధ నుంచి బయటికి తీసుకురాగలవు, నాకు నువ్వు కావాలి, నీతోటే నా లైఫ్ కావాలి, ఎందుకంటే నీతో ఉంటేనే నేను ప్రశాంతంగా ఉండగలను, నేను వేరే ఎవరితో కూడా నేను అంత ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను, నేను ఆ టార్చర్ని భరించలేకపోతున్నాను, నీ వాల్యూ నాకు తెలిసింది, నువ్వు ఎంత జెన్యూన్గా లవ్ చేస్తావో నాకు అర్థమైంది, నువ్వు ఎప్పుడూ కూడా నన్ను ఏ విధంగానూ కూడా బాధ పెట్టలేదు, బట్ నిన్నే నేను బాధ పెట్టాను, నన్ను క్షమించు అని మీ పార్ట్నర్ మీ దగ్గరికి వచ్చి ప్రాధేయపడతారన్నమాట. ఇక్కడ ఈ వ్యక్తి చూడండి ఎలా వచ్చి కప్పు పట్టుకుని నిలబడి చూస్తున్నారు. మీ పార్ట్నర్ కూడా తన బాధతో మీ దగ్గరకొచ్చి మిమ్మల్ని ప్రాధేయపడి, మీరు తనని ఏవన్నా కూడా, మీరు పాస్ట్‌లో మీరు కూడా మీ పార్ట్నర్ గురించి చాలా బాధలైతే పడ్డారు కదా. మీకు కూడా బాధ, కోపం అయితే ఉంటుంది కదా. మీ పార్ట్నర్ రాగానే మీరు వెంటనే ఓకే అయితే చెప్పరు కదా. కొంచెం తనపై అయితే సీరియస్ అవుతారు కదా. అలా సీరియస్ అయినా కూడా మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రాధేయపడి, మిమ్మల్ని బ్రతిమలాడుకొని మీకు బెండ్ అయ్యి పూర్తిగా మీ రిలేషన్‌లోకి రావాలి అని మీ పర్సన్ అయితే ఇప్పుడు అనుకుంటున్నారు. మీ పార్ట్నర్‌కి అయితే ఇప్పుడు మీరు కావాలి అని మీ దగ్గరికైతే వస్తున్నారు. మనకు బాటమ్ ఆఫ్ ద డెక్‌లో కూడా మనకి నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది. అంటే మీ పర్సన్ తన ఎమోషన్స్ అన్నిటిని కూడా పట్టుకొని చాలా ఫాస్ట్‌గా, వేగంగా, ఇక్కడ ఈ వ్యక్తి ఎలా గుర్రం మీద వెళ్ళిపోతున్నాడో ఫాస్ట్‌గా, అలాగే మీ పార్ట్నర్ కూడా తన ఎమోషన్స్‌ని, తన బాధని, తన భరించలేని ఆ టార్చర్‌ని ఇవన్నీ కూడా తట్టుకోలేక ఆ బాధ నుంచి బయటపడి మీ దగ్గరికైతే చాలా వేగంగా అయితే రాబోతున్నారు. నాకు నువ్వు కావాలి, నా లైఫ్‌లో నువ్వు లేకపోతే నా లైఫ్ అంతా కూడా నేను చాలా బాధపడతాను, చాలా బర్డెన్‌గా ఫీల్ అవ్వాల్సి వస్తుంది, ఆ టార్చర్ నేను భరించలేను, నాకు నువ్వే కావాలి అని మీ దగ్గరికైతే మీ పార్ట్నర్ వచ్చి చెప్పాలి అని అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి తనైతే నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. డిసిషన్ కూడా ఆల్రెడీ మీ పార్ట్నర్ అయితే తీసేసుకున్నారు మీ దగ్గరికి రావడానికి. మీ దగ్గరికి వస్తేనే మీ పర్సనల్ లైఫ్ అయితే ఇప్పుడు ఇలా ఉంటుందన్నమాట. ఎందుకంటే
తను ఏదో ఊహించుకొని మీ నుంచి వెళ్ళిపోయారు. బట్ అక్కడ అవేమీ జరగలేదు. అంతా కూడా రివర్స్ అయిపోయింది. ఇప్పుడు మీ దగ్గరికొస్తేనే తన లైఫ్ మళ్ళీ ఇలా సక్సెస్ అవుతుంది. తనకి ఎంత ఉంటే మనీ పరంగా లేదంటే ఏ విధంగా అయినా కూడా ఎంత ఉంటే ఆ ఉన్నంతలోనే తను హ్యాపీగా ఉండాలి. నాకు వేరే ఏ రిలేషన్స్ నాకు వద్దు. నన్ను జెన్యూన్‌గా లవ్ చేసే నా పర్సన్ మాత్రమే నాకు కావాలి అని మీ దగ్గరికైతే మీ పర్సన్ అయితే వస్తున్నారు. మీ దగ్గరికొస్తేనే తన లైఫ్ అయితే సక్సెస్ అవుతుందంట. కెరియర్ పరంగా అవ్వచ్చు, లేదంటే లైఫ్ పరంగా అవ్వచ్చు. ఏ విధంగా అయినా కూడా మీ దగ్గరికొస్తేనే తన లైఫ్ అయితే సక్సెస్ అవుతుందన్న విషయం ఇప్పుడు మీ పర్సన్‌కైతే అర్థమైంది. ఎందుకంటే మీకు దూరంగా ఉండి తన ఫీలింగ్స్ అవ్వచ్చు, ఎమోషన్స్ అవ్వచ్చు, మరి ఏవైనా అవ్వచ్చు. అవన్నిటిని కూడా కంట్రోల్ చేసుకుంటూ డిఫెండ్ చేసుకోవడం మీ పార్ట్నర్‌కి ఇంకా అవ్వట్లేదు, కుదరట్లేదు, చేసుకోలేకపోతున్నారు. మీ పార్ట్నర్ ఈ బాధ నుంచి బయటకైతే వచ్చేయాలనైతే నిర్ణయం అయితే తీసేసుకున్నారు. పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యన ఏదైతే జరిగినాయో అయన్నీ కూడా వదిలేసి నన్ను క్షమించు అని చెప్పి మీ దగ్గరకొచ్చి అపాలజీ అడిగి మిమ్మల్ని ప్రాధేయపడి మీ లైఫ్‌లోకైతే వస్తున్నారు మీ పార్ట్నర్ అయితే. ఎందుకంటే మీ దగ్గరకొస్తేనే మీ పార్ట్నర్ లైఫ్ అయితే సక్సెస్ అవుతుంది. తన ఎమోషన్స్‌నన్నిటిని కూడా ఫుల్‌ఫిల్ చేసుకోగలుగుతారు అన్న విషయం మీ పర్సన్‌కి అర్థమయ్యి నిర్ణయం అయితే తీసుకున్నారు. మళ్ళీ మీకు దూరమైన మీ పార్ట్నర్, మిమ్మల్ని దూరం పెట్టిన మీ పర్సన్ తన తన మనసు పాస్ట్‌లో పాజిటివ్‌గా చెప్పినా వినకుండా వెళ్ళిపోయారు కదా! ఇప్పుడు అదే ఆలోచించుకొని మళ్ళీ మీ దగ్గరికైతే మీ పర్సన్ అయితే రాబోతున్నారు. మీ సపోర్ట్ కోసం. అంటే మీ పార్ట్నర్ ఉన్న ఆ బాధ నుంచి మీరు బయటకి తీసుకొస్తారు అనే నమ్మకంతోటి మీ పర్సన్ అయితే మీ దగ్గరికైతే వస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీ పార్ట్నర్ లైఫ్‌లో ఎవ్వరూ లేరు. తనని ఆ బాధ నుంచి బయటకి తీసుకొచ్చేవాళ్ళు మీరు మాత్రమే. ఎవరైనా కూడా తనని ఇంకా బాధ పెట్టేవాళ్ళే ఉన్నారు. తనని ఇంకా చులకనగా చూసేవాళ్ళే ఉన్నారు. తనని బాధపెట్టి వాళ్ళ మాటలతో మీ పార్ట్నర్‌ని టార్చర్ పెట్టేవాళ్ళే తన లైఫ్‌లో ఉన్నారు కానీ, మీ అంత అర్థం చేసుకునే వ్యక్తులైతే ఎవరూ లేరు. ఎప్పుడు మీ పార్ట్నర్ విషయంలో మీరైతే చులకనగా అయితే చూడలేదు. తను ఎలా ఉన్నా కూడా మీరు యాక్సెప్ట్ చేశారు. తనని జెన్యూన్‌గానే లవ్ చేశారు. ఇప్పుడు ఆ విషయాలన్నీ తెలుసుకొని మీ పార్ట్నర్ అయితే చాలా రిగ్రెట్ ఫీలింగ్‌తో అయితే నువ్వు కావాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే మీ దగ్గరికైతే వచ్చి చెప్తారు. ఐ వాంట్ యూ. నాకు నువ్వు కావాలి అని మీ పార్ట్నర్ అయితే మీ దగ్గరకొచ్చి చెప్పబోతున్నారు. అలాగే యూనివర్స్ గైడెన్స్ ఏంటో కూడా తెలుసుకోవచ్చు. యెస్. చేంజింగ్ అయితే ఉంది మీ రిలేషన్ విషయంలోని. ఎవరైతే పాస్ట్‌లో మీ రిలేషన్‌ని బ్రేకప్ చేసి వెళ్ళిపోయారో, ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే మీ దగ్గరికి తన ఎమోషన్స్‌ని షేర్ చేసుకోవడానికైతే వస్తున్నారు కదా! మీరు బట్ ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే మీరైతే బయటకొస్తున్నారు. కొంచెం చేంజ్ అయితే అయ్యారు. మీ కెరియర్ గురించి అయితే మీరు ఫోకస్ పెట్టుకున్నారు కదా! మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకొచ్చి తన ఎమోషన్స్‌నన్నిటిని కూడా మళ్ళీ షేర్ చేసుకొని, బ్రేక్ అయిపోయిన మీ రిలేషన్ మళ్ళీ న్యూ బిగినింగ్ చేస్తే గనక మళ్ళీ మీరు పాస్ట్‌లో ఎలా ఉండేవారు? మీ పార్ట్నర్ గురించి ఎక్కువ ఆలోచించడం, మీ కెరియర్‌ని పక్కన పెట్టడం కానీ ఇలాంటివైతే చేశారు కదా! అలా చెయ్యొద్దు. ఇప్పటికి ఎప్పుడు కూడా మీరైతే స్ట్రాంగ్‌గానే ఉండండి. మీ కెరియర్ పైనే మీరు ఫోకస్ చేయండి. తర్వాత రిలేషన్ గురించి ఆలోచించండి. మీరు స్ట్రాంగ్‌గా ఉండడానికి ట్రై చేయండి అని యూనివర్స్ అయితే మీకైతే గైడెన్స్ అయితే ఇస్తున్నారు. ఎందుకంటే మీరు ఇప్పుడిప్పుడే కొంచెం అయితే చేంజ్ అవుతున్నారు. మీ లైఫ్‌లో మీరు కొంచెం మీ కెరియర్ గురించి ఆలోచించుకుంటున్నారు. మీ నుంచి బ్రేకప్ అయిపోయి దూరం అయిపోయిన మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకొస్తే గనక మీరు మళ్ళీ ఫస్ట్‌లో ఎలా ఉండేవారో అలా మీ పార్ట్నర్‌పై పూర్తిగా డిపెండ్ అయిపోయి మాత్రం ఉండొద్దు. మీ గురించి మీరు కూడా ఆలోచించుకుంటూ ఉండండి. ఇది మీకు మంచిది. మీరు అలాగే స్ట్రాంగ్‌గా ఉండడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి యూనివర్స్ అయితే గైడెన్స్ ఇస్తున్నారు. ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ కాబట్టి అందరికి రెజొనేట్ అవ్వకపోవచ్చు. ఇది ఎంతమందికి రెజొనేట్ అయితే నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఇది పాజిటివ్ రీడింగ్ కదా! ఈ పాజిటివ్ రీడింగ్ వచ్చినప్పుడు మీరు మాత్రం ఆ పాజిటివ్ రీడింగ్‌ని
ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పి మీరైతే కామెంట్ పెట్టండి. అలా పెట్టడం వల్ల మీకు ఆ పాజిటివ్‌నెస్ అంతా కూడా మీకు ఆ ఎనర్జీస్ అయితే అందుతాయి. అలాగే లైక్ చేయండి. మీరు ఈ లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.